వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధవి నేచురల్ వరల్డ్కి. ఈరోజు చుక్క కూరతో ఎండు చేపల కర్రీ వండుకుందాం. ముందుగా ఒక ప్యాన్లో వాటర్ వేసుకొని ఎండు చేపలు వేసుకొని కొంచెం వేడి నీళ్ళలో పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరలా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసినవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత వేడి నీళ్ళు వేసిన ఎండు చేపలు ఉన్నాయి కదా, అవి తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకొని ఒకసారి తిప్పుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం దగ్గరగా ఉడికిన తర్వాత కొంచెం పైన ప్లేట్ వేసుకోండి. ప్లేట్ వేసుకున్న తర్వాత ఈలోపు కొంచెం బాగా కడిగిన చుక్క కూర ఉంటుంది కదా, ఆ చుక్క కూర పెట్టుకొని పైన సపరేట్గా మళ్ళీ వేరే ప్లేట్ వేసుకోండి. ప్లేట్ వేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గుతుంది. మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ గరిటతో తీసుకొని తిప్పుకుంటే కొంచెం మనకి దగ్గరకు వచ్చేస్తుంది. కొంచెం వాటర్ ఉంటాయి. మళ్ళీ ఒకసారి అటు ఇటు తిప్పుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చుకోండి. ఉడికిన తర్వాత వాటర్ దగ్గరకు ఉంటేనే కదా కర్రీ బాగుంటుంది, కర్రీ బాగుండిద్ది. అందుకని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించుకొని దగ్గరగా రానివ్వండి. వచ్చిన తర్వాత కూరలో కొంచెం ఉప్పు చూసుకొని మీకు సరిపడినంత సాల్ట్, మీకు సరిపోతే ఓకే, సాలపోతే మరి కొంచెం వేసుకోండి. చూడండి కూర దగ్గరగా వచ్చేసింది. కూర టేస్ట్గా ఉంటుంది, ట్రై చేయండి. మరలా మీరు ఏమైనా కూర వండాలంటే చెప్పండి, నాకు మెసేజ్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేయండి. కొత్తగా పెట్టాను. కామెంట్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. మాధవి నేచురల్ వరల్డ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.